నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. జనచైతన్య యాత్రలో భాగంగా నేడు 1, 2, 3 మరియు 36వ వార్డుల నందు పర్యటించిన పట్టణ తెలుగుదేశం నేతలు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామంటూ తెలుగు తమ్ముళ్లు వెల్లడి. హెడ్ వాటర్ వర్క్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న పంపింగ్ హౌస్కు నేడు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. పట్టణ ప్రజలకు 2 పూటల మంచినీటిని అందించడమే మా ధ్యేయం అంటూ వెల్లడి. నాగుల చవితి సందర్భంగా నేటి తెల్లవారుజాము నుండి పుట్టల వద్ద బారులు తీరిన భక్తులు. నాగదేవతకు పాలు గుడ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. తెలుగుదేశం పార్టీ పేదవారికి మరియు ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా జనచైతన్య యాత్రను ప్రారంభించడం జరుగుతుందని తెలుగుదేశం నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు వెల్లడించారు. జనచైతన్య యాత్రలో భాగంగా గుడివాడ పట్టణం నందు టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న జనచైతన్య యాత్ర నేడు 1, 2, 3 మరియు 36వ వార్డుల నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. నేడు రాష్ట్రం ఎంతో లోడ్ బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పార్టీ పైన ఆసక్తి ఉన్నవారు గతంలో కంటే నేడు అధిక శాతంలో సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది చేత సభ్యత్వం తీసుకునే విధంగా నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పినంనేని బాబ్జీ మరియు గుత్తా చెంటి మరియు 2వ వార్డ్ కౌన్సిలర్ కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడేనని వారు వెల్లడించారు. నేడు రాష్ట్రం ఇంత లోడ్ బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క హామీని నెరవేర్చడం జరుగుతుందని వారు వెల్లడించారు. ప్రజలు నేడు జనచైతన్య యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని, తప్పకుండా రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ మరింత భారీ ఎత్తున విజయం సాధించి దేశంలోనే అగ్ర రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించడం జరుగుతుందని వారు వెల్లడించారు. వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాసరావు, అదేవిధంగా కృష్ణారావు ఇద్దరికి కూడా నమస్కారం తెలుస్తూ, ఈ రోజున ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ మన తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన కార్యక్రమాలు ఇవి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరిగే జనచైతన్య యాత్రలో, అదేవిధంగా 2 yearsకి ఒకసారి సభ్యత కార్యక్రమాలు, ప్రధానమైన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు. ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని విజయవంతం సాగుతుంది. చాలా సంతోషం. ఈరోజు మీ అందరికీ తెలుసు, 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే అనేక విజయాలు సాధించాం. ఎన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఈరోజు ప్రతిపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది జరుగుతున్న అభివృద్ధిని ఓరలేక ఈ రోజున ఈ విధంగా ప్రచారాలు సాగుతున్నాయి. దీన్ని దయచేసి కార్యకర్తలందరూ కూడా దీన్ని బలంగా తిప్పుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు కనబడుతుంది. ఈ రోజున ఏదైతే మనం ప్రామిస్ చేసామో ప్రజలకి 200 నుంచి 1000 రూపాయలు, అదే 500 నుంచి 1500 రూపాయలు పెన్షన్ కానివ్వండి, అలాగే రేషన్ కార్డ్సే కానివ్వండి, అర్బన్ హౌసింగ్లో అయితే హౌస్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు గ్రౌండ్ చేయబోతున్నాం. ఈ విధంగా ప్రతి ఇంటికి పేదవాడికి రూపాయికి 5 కేజీలు బియ్యం అందే విధంగా ప్రతి ఒక్క సభ్యునికి రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీలు కానీ, ఇన్ని కూడా ప్రజలకు ఆనాడు ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రతిపక్షాలు ఒకసారి ఆలోచించాలి. ఓ పక్కనేమో రైతు రుణమాఫీ చేశాం. ఈరోజు మన లోటు బడ్జెట్ ఉంది, కష్టాల్లో ఈరోజు మన అధికారం తీసుకున్నాం. ఏ ఒక్క వర్గానికి కూడా లోటు రాకుండా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ, బ్రాహ్మణ్ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్టీ కార్పొరేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున స్ట్రెంథన్ చేసి ఆ ప్రోగ్రాం ద్వారా ఎక్కడైతే పేదవారు ఉన్నారో, ఎక్కడైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళని స్ట్రెంథన్ చేస్తానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ఏ వర్గానికి ఇబ్బంది కడగకుండా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, పరిపాలన విధానం కానీ ఇన్ని కూడా చాలా ఆనందకరమే. ఎందుకంటే అంత ఇంత కష్టాలు ఉన్నా సరే రాష్ట్రాన్ని భారతదేశంలోనే 1-2 స్థానాలు నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. అటువంటి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. ఈ రోజున ప్రజల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి అన్నీ తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యపరాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఈరోజు ఒక మంచి నాయకత్వం చాలా అవసరం. రోజున జనచైతన్య యాత్రలో భాగంగా
గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ఈ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏంటి, ఇక్కడ జనాల సమస్యలు ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం. అదేవిధంగా ఇక్కడ 3 లక్షల రూపాయల ఎంపీ గ్రాంట్తో అట్లాగే రావు వెంకటేశ్వరరావు గారి నియోజకవర్గ నిధులతో 10 లక్షల రూపాయలతో రోడ్డు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఇక్కడ వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే జనచైతన్య యాత్రలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, అట్లాగే నిన్నటిని 1వ తారీఖు నుంచి సభ్యత్వ కార్యక్రమాలు కూడా మొదలైనవి. ఏ రోజున ఏ వార్డు ఏంటి అనేది కూడా పార్టీ ఆఫీసులో పెడతాం జరిగింది. అట్లాగే పేపర్లో కూడా చూసుకుని పోయినసారి ఎట్లా అయితే గుడివాడ నియోజకవర్గాన్ని అత్యధికంగా 35,000 సభ్యత్వాలతో ఎట్లయితే మనం రిజిస్టర్ చేసుకున్నాం దానికంటే ఎక్కువగా ఈ సంవత్సరం అందరూ కూడా పాల్గొని ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో రావు వెంకట సార్ ఇన్ఛార్జి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ సారు, మిగిలిన తోటి ప్రజాప్రతినిధులు, ఈ 3వ వార్డు ప్రజలందరూ కూడా ముందుగా ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరుస్తున్నా. ముఖ్యంగా జనచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు 2 సంవత్సరాలు ఒకసారి జరిగే ఈ కార్యక్రమానికి మరి పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనేది మరి నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు మెచ్చదగ్గ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ముందు కాలంలో కూడా మన రాష్ట్రాన్ని అయితే భారతదేశంలోనే 2008 కల్లా ప్రథమ రాష్ట్రంగా మంచి రాష్ట్రం తీర్చిదిద్దడానికి అటు ప్రాజెక్టుల విషయంలో కానీ రాజ్యాంగ నిర్మాణంలో కానీ నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆయన అందరూ కూడా మరి వాటి ప్రజలందరూ కూడా ఆయన మద్దతు తెలుపుతూ ఈరోజు లోకేష్ బాబు మీరు పోయిన టర్మ్ అయితే 50 లక్షల సిల్క్ సభ్యత్వాలు నమోదు చేయటం, దానికి ధీటుగా వాళ్ళ 90 కోటి సభ్యత్వాలు ఈ కొత్త నవ రాష్ట్ర నిర్మాణంలో భాగంగా వీళ్ళందరూ కూడా 1 కోటి సభ్యత్వాలు చేరాలని నాకు ఆకాంక్ష. దానికి అనుగుణంగా అందరూ పనిచేసి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున ఈ జన చైతన్య యాత్రలో భాగంగా మన గుడివాడ ఇన్ఛార్జ్ రావు వెంకటేశ్వర గారికి, అట్లాగే గుత్తా శ్రీరామకృష్ణ సంటి గారికి, అట్లా పెన్నేని బాబ్జీ గారికి, ఇంకా ఇతర అనేకమైన నాయకులందరికీ, ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం అందరూ కలిసి జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ, పేద బడుగు అందరికీ చాలా చాలా అండగా నిలుచుని వాళ్ళకి ఏం కావాలన్నా కూడు గుడ్డ బట్ట ఎన్ని కావాలన్నా సరే, ఎంత ఖర్చు ఉన్నా సరే, ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా సరే, మరి చంద్రబాబు నాయుడు ఈ రోజున అది వాళ్ళు ఏదైతే మనం ఆయన ప్రచారం చేశారో, ఎన్నికల ప్రచారం చేశారో దాన్ని అన్ని అమలు పరుస్తూ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి నిరుపేద వర్గాల అందరికీ కూడా అందేటట్లుగా ఈ రోజున కార్యక్రమాలు సాగుతున్నాయి. మరి మీరు ఈ కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్నారు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీకి మీరు అండగా నిలవాలని, మరి అండగా నిలిచిన పార్టీకి కూడా మీకు అండగా ఉంటుందని, మీకు ఏ కార్యక్రమాలు కావాలన్నా ఏది కావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మీరు కనుక ఈ పార్టీని హెడ్ వాటర్ వర్క్స్ నందు నూతనంగా 23 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పంపింగ్ హౌస్ కు మున్సిపల్ చైర్మన్ యలవర్తి నేడు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ప్రజలకు 2 పూటల మంచినీటిని అందించేలా చేయడమే తమ మున్సిపాలిటీ ధ్యేయమని ఆయన వెల్లడించారు. స్థానిక పెద్ద ఎర్కపాడు నందు ఉన్న హెడ్ వాటర్ వర్క్ నందు నూతనంగా నిర్మిస్తున్న పంపింగ్ హౌస్ కు నేడు పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ పట్టణ ప్రజలకు 2 పూటల మంచినీటిని అందించాలని, అది కూడా స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క పనిని చేసుకుంటూ పోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే నేడు 23 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న పంపింగ్ హౌస్ కు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ గుడివాడ నందు ఉన్న ప్రజలకు మంచినీటిని అందించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అలాగే గుడివాడ నందు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి పంపు కనెక్షన్ ఇచ్చే విధంగా అమృత పథకం కింద నిధులు కేటాయించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం వారికి కావాల్సిన అన్ని వస్తువులు మరియు సౌకర్యాలను పట్టణ మున్సిపాలిటీ అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈరోజు గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్లో పంపింగ్ హౌస్ని ప్రారంభించేదానికి 23 లక్షల రూపాయలతో
కొత్త పంప్ హౌస్ కడతా ఉన్నాం. దానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయమే, మనకి 2 చెరువులు ఉన్నాయి. ఈ 2 చెరువుల ద్వారా మనకి సమృద్ధిగా కాలువల్లో నీళ్లు వస్తే సమృద్ధిగా మనకి 2 పూట్ల కూడా మంచినీళ్ళు వాడుకునేటటువంటి అవకాశం మన గుడివాడకు ఉంది. కానీ ఆ వాటర్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కానీ, పంప్ అంత కెపాసిటీ గల పంప్ హౌస్ కానీ, ఫిల్టర్ మీడియా ఉంది కానీ దాన్ని రిపేర్ అవ్వాలి. అది కానీ లేకపోతే ఫిల్టర్ మీడియా ద్వారా క్లియర్ చేసినటువంటి క్లియర్ వాటర్ని నిల్వ చేసుకునేటటువంటి సంపు కానీ లేదు. మరి కొత్తగా మా కౌన్సిల్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆలోచన చేసి 43 లక్షల రూపాయలతో ఇప్పుడు మీకు కనపడేటటువంటి ఈ సంపుని నిర్మాణం చేయడం జరిగింది. అట్లాగే ఫిల్టర్ మీడియాని 26 లక్షల రూపాయలతో క్లియర్ చేసాం. ఇప్పుడు ఆ ఫిల్టర్ మీడియా ద్వారా ఫిల్టర్ అయిన వచ్చినటువంటి క్లియర్ వాటర్ని ఈ సంపులో 950 KL వాటర్ని నిల్వ చేయొచ్చు. దీని ద్వారా ఈరోజు కట్టేటటువంటి ఈ పంప్ హౌస్ ద్వారా పంపింగ్ చేసి పట్టణ ప్రజలకి 2 పూట్ల మంచినీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, దానిలో కూడా ఈరోజు సఫలీకృతం అవుతున్నాం. ఈ పంప్ హౌస్ని చాలా తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసి ఈ పంప్ హౌస్ని క్లియర్ చేసి తప్పనిసరిగా పట్టణ ప్రజలకి, శివారు ప్రాంత ప్రజలకి ఇప్పుడు ఒక పూట ఇస్తుంటే చాలా వరకు వస్తున్నాయి, కానీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి కొంతవరకు ఆ పవర్ కట్ పోయిన తర్వాత 6-6:30 తర్వాత కొంతమంది రావటం లేదని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సమస్యలను అధిగమించేదానికి కొన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గతంలో మరి ఇవన్నీ కూడా లేకపోవడం వలన ఇప్పటివరకు ఇబ్బందులు ఫేస్ చేసాం. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా సమకూర్చుకొని ఫైనాన్షియల్గా అన్నీ చూసుకొని ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మరి అతి త్వరలో కూడా పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేదానికి 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి పట్టణ ప్రజలకు తెలియజేస్తాము. ప్రజలందరికీ త్రాగునీరు, శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో సంప్ హౌస్ కావచ్చు, పంప్ హౌస్ కావచ్చు, అలాగే ఫిల్టర్ మీడియా ఇలాంటివన్నీ కూడా శుద్ధమైనటువంటి నీరు ఏ విధంగా అందించాలంటే ఆ లక్ష్యంతో ఇవన్నీ చేయడం అవుతూ ఉంది. రాబోయే రోజుల్లో గుడివాడ పట్టణవాసులందరికీ డైలీ ట్వైస్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అధికారుల వారు, సారు. ఇది అందరూ కూడా రిసీవ్ చేసుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు అమృత్ అనేటువంటి స్కీమ్ రాబోతుంది. అమృత్లో ఉన్నటువంటి చక్కటి అంశం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లైన్, పంపింగ్ లైన్, ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అడిగిన ప్రతి ఒక్కరికి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలనే అమృత్ యొక్క లక్ష్యము. సో అందువల్ల ప్రతి ఒక్కరికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పంప్ హౌస్లో హెడ్ వాటర్ వర్క్స్లో ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా క్లియర్ చేసుకోవాలని అవసరం ఉంది. సో అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీకు అందరికీ రోజుకు 2 పూట్ల ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామని మీ అందరికీ చెప్తున్నాం. సో రాబోయేటువంటి ఈ యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోవాలనేసి నా యొక్క రిక్వెస్ట్. నాగుల చవితి సందర్భంగా గుడివాడ నందు ఉన్న ప్రధాన శివాలయాలు మరియు నాగేంద్ర స్వామి ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుండి పుట్టల వద్ద నాగదేవత అనుగ్రహం కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో పాలు గుడ్లను నాగదేవతకు సమర్పిస్తున్నారు. నేడు నాగుల చవితి సందర్భంగా గుడివాడ నందు ఉన్న అన్ని శివాలయాల నందు మరియు నాగేంద్ర స్వామి ఆలయాల నందు భక్తులు పుట్టలో పాలు పోస్తూ అత్యంత వైభవంగా నాగుల చవితి వేడుకలను నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న నాగేంద్ర స్వామి పుట్ట వద్ద నేటి తెల్లవారుజాము నుండి భక్తులు పాలు గుడ్లు పుట్ట వద్ద ఉంచి నాగదేవతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ మెంబర్ సుబ్బారావు మాట్లాడుతూ 1990 సంవత్సరంలో ఈ ఆలయాన్ని హోల్సేల్ మర్చెంట్ వ్యాపారులు నిర్వహించడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల చవితి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. నేటి తెల్లవారుజాము నుండి ఇక్కడకు వందలాది మంది భక్తులు చేరుకుని స్వామివారికి పాలు గుడ్లు సమర్పించి పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
బావ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో వేయించేసినటువంటి శ్రీ వల్లీదేవ సన్నిధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఈరోజు నాగల చవితి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి భక్తులందరూ కూడా వందలాదిగా వేలాదిగా ఇచ్చేసి స్వామివారి యొక్క మొక్కుబడులు తీర్చుకొనిచున్నారు. ఈ యొక్క పుట్ట కట్టి సుమారుగా 1990 సంవత్సరంలో ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణం జరిగిన తర్వాత మాకు హోల్సేల్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ఈ తూర్పు విభాగం షాపులు రావడంలో ఈ యొక్క పురాతనమైనటువంటి పుట్టని దాన్ని కొంచెం ఇబ్బంది కలిగించారు. తర్వాత దాన్ని మేము ఇక్కడ ఈ స్థానానికి వచ్చిన తర్వాత దాన్ని పునర్నిర్మాణం చేసి గుడివాడలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ స్వామివారి యొక్క మొక్కుబడులు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పరిచున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి రోజున శాంతి కళ్యాణ మహోత్సవం సామూహికంగా జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా దాదాపు 10-15 మంది జంటలు పాల్గొని వందలాదిగా వేలాదిగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. అలాగే ఈ సంవత్సరం వచ్చే నెల 6వ తారీఖు రాబోయేటువంటి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కూడా అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని కోరుతున్నాను. జై శ్రీ శరవణ బాబా. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్న వార్డులకు స్థానిక ఎమ్మెల్యే మరియు చైర్మన్ నిధులు కేటాయించడం లేదని, దీంతో అభివృద్ధికి గండిపడుతుందంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ వార్డు నందు ఎంపీ నిధులతో నిర్మిస్తున్న రోడ్డుకు నేడు రావి వెంకటేశ్వరరావు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక 3వ వార్డు నందు ఆర్డీఓ కార్యాలయం వెనుక గోర్లావారి సందు ఎంపీ నిధులతో నూతన రోడ్డు నిర్మాణం కోసం నేడు టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ మాట్లాడుతూ గుడివాడలో టీడీపీ పార్టీ కౌన్సిలర్స్ గెలిచిన వార్డులకు నిధులు మంజూరు చేయకుండా కేవలం వైపాకా పార్టీ నేతలు గెలిచిన వార్డుల నందు నిధులు మంజూరు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు అవసరమైన రోడ్లు నిర్మాణం పక్కన పెట్టి కేవలం వారి ఇంటి ముందు లేదా వారి స్థలాలకు వెళ్లేందుకు రోడ్లు నిర్మించుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు దింట్యాల రాంబాబు మాట్లాడుతూ గుడివాడ మున్సిపాలిటీ నందు టీడీపీ కౌన్సిలర్ కు నిధులు కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అయినప్పటికీ మన రావి వెంకటేశ్వరరావు గారు ప్రజల ఇబ్బందులను గుర్తించి నేడు ఎంపీ నిధులతో ఈ రోడ్లను నిర్మించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్న ఇలాంటి వారికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉందని ఆయన వెల్లడించారు. ఈ రోజున జనచైతన్య యాత్రలో భాగంగా 3వ వార్డులో ఈ రోడ్డు శంకుస్థాపనకి గుడివాడ ఇన్ఛార్జ్ రావు వెంకటేశ్వరరావు గారు ఇచ్చేయడం అందరికీ కూడా సంతోషం. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఇది ఎంపీ గారి గ్రాంట్స్ తోటి రోడ్డు వేయడం జరుగుతోంది. మున్సిపాలిటీలో కౌన్సిల్గా ఉన్నప్పటికీ మున్సిపల్ ఫండ్స్ని తెలుగుదేశం వార్డులకి ఇవ్వకూడదనేటువంటి ఒక దురుద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో అది మున్సిపల్ గ్రాంట్స్ ఏది కూడా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యంలో ఉన్నటువంటి వార్డుల్లో ఎక్కడ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఆఖరికి ఈ రోడ్డుకి కావాల్సిన ఎక్స్టెన్షన్ ఏదైనా కావాలంటే జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించే అవకాశం కూడా ఏమాత్రం కూడా చేయనటువంటి పరిస్థితి ఉందంటే ఇవాళ ఏ విధమైనటువంటి పరిపాలన అక్కడ సాగుతూ ఉందనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి గత జనచైతన్య యాత్రలో ఈ రోడ్డు వేస్తామని చెప్పి మేము వాగ్దానం ఇవ్వడం జరిగింది. మళ్ళీ జనచైతన్య యాత్ర వచ్చే సమయానికి దీన్ని ఎంపీ గారి గ్రాంట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది. అంటే అంత పని మీద అభివృద్ధి మీద అంత దీక్షతోటి ఈ రోజున రావు వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారనే విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఇక్కడ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జనచైతన్య యాత్రకు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి రోడ్డు వేయడానికి కూడా మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ కనపడతలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ వార్డులో ఈ రోడ్డు అనేది చాలా చిన్న రోడ్డు. దీన్ని వేసుకుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపయోగపడే రీతిలో వాళ్ళు రోడ్లు వేయకుండా మనుషులు లేని చోట లేకపోతే ఊరు బయట వాళ్ళ స్థలాలకి లేకపోతే వాళ్ళ అపార్ట్మెంట్లకి వాళ్ళున్న ఇంటికి ఆక్రమణలు తీసేసి రోడ్లు ఎడలు చేసుకుని కాలువలు కట్టుకుని ఆ రకంగా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎల్వర్ శ్రీనివాసరావు ఈ రోడ్డు కనపడలేదని చెప్పేసి నేను గట్టిగా నిన్ను అడుగుతున్నా. కేవలం ఇది తెలుగుదేశం పార్టీ మెంబర్ గెలిచారని చెప్పి అక్కడ మనం డెవలప్ చేయకూడదని చెప్పేసి ఒక ఆలోచనతోటి నువ్వు ఈ రకంగా నువ్వు చేసావని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది చాలా మెయిన్ రోడ్డుకి దగ్గర ఉన్నటువంటి రోడ్డు. దాని వెనకాల రావు సోమనాథ్ చౌదరి గారు నివసించేటువంటి రోడ్డు. ఈ రోడ్డుకి లింక్ అయిన రోడ్డు నువ్వు వేయలేకపోతున్నావు. ఆ రకంగా ఇక ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఈ ఆర్టీ ఆఫీస్ పక్క రోడ్డు కూడా మరి వేయమని చెప్పి, నిజంగా ఇదంతా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజలకి అందుబాటులో ఉండే రోడ్లు ఏమి కూడా తప్పకుండా వేయాలి.
అదే రకంగా 3 లక్షలతోటి వాళ్ళ ఎంపీ గారు గ్రాంట్ తోటి శంకుస్థాపన చేస్తాను. అలాగే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ద్వారా 10 లక్షల రూపాయలు రా వెంకటేశ్వర గారు రేపు రావంగానే ఇస్తానని చెప్పారు. కాబట్టి ఆ తర్వాత ఆ రోడ్డు మెయిన్ రోడ్డు వరకు మిగిలింది ఈ భాగం కూడా వేయడానికి శాశ్వతలు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలపరు ప్రజల పోరాటంలో అధికారులు దిగివచ్చే వరకు ఈ రిలే దీక్షలు నిలుపుదల చేసే ప్రసక్తే లేదని, అన్యక్రాంతమైన 125 ఎకరాలు పేదవారికి అప్పగించే వరకు వెనకడుగు వేసేది లేదంటూ సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి వెల్లడించారు. వెంటనే అధికారులు చర్చకు రావాలని కోరారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు నేడు 46వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నేడు ఆ శిబిరం వద్దకు పట్టణ సిపిఎం నేత ఆర్సీపీ రెడ్డి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద న్యాయం కోరుతూ గత నెల రోజులుగా ఇలపరు గ్రామ ప్రజలు చేస్తున్న ఈ దీక్షలపై ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నందివాడ మండలంలో ఉన్న అనేక భూములను అధికారులు దళారుల హస్తగతం అయ్యేలా దొంగ డాక్యుమెంట్స్ను పుట్టించి పేదవారికి అన్యాయం చేస్తున్నారని, వీటిపై న్యాయ విచారణకు వెళ్తామని ఆయన వెల్లడించారు. ఇలపరు గ్రామ ప్రజల న్యాయమైన డిమాండ్స్కు అధికారులు దిగివచ్చే వరకు ఈ పోరాటం నిలుపుదల చేసేది లేదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నేత రాజేష్ మాట్లాడుతూ గత 46 రోజులు ఇక్కడ అనేక మంది పేద ప్రజలు, దళితులు రిలే దీక్షలు చేస్తున్నా వీరిపై అధికారులు కనికరం చూపించకపోగా భూములు లేవంటూ సమాధానం ఇవ్వడం జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై అధికారులు స్పందించకపోతే ఈ రిలే దీక్షలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల తరపున కాకుండా భూ కబ్జాదారులకు అండగా ఉంటున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకునే వరకు సహించేది లేదని ఆయన వెల్లడించారు. 425 ఎకరాల్లో ఈ 165 ఎకరాలు కూడా ఉంది. కానీ అప్పటి నుంచి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెబుతుంది, కానీ ఆచరణలో తీసుకుంటలేదు. మేము అడిగేది ఒకటే, తక్షణం ప్రభుత్వం ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. హ్యాండ్ ఓవర్ చేసుకుని తర్వాత లబ్ధిదారులకి అట్లాగే ఈ పోరాటంలో చేసేవాళ్ళకి పేదలకి పంచాలనేది మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. ఇలపరు గ్రామంలో 425 ఎకరాలు ఎవరు ఆధీనంలో ఉంది, ఎవరు పండించు తింటున్నారు, వీటికి సమాధానం ఈరోజు ఆర్డీఓ గారు కూడా అలాగే రెవెన్యూ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే 37 రోజుల నుంచి ఈ నిరాహార దీక్షలు సాగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఈ 405వ విడత భూ పంపిణీలో తీసుకున్న ఇలపరు గ్రామంలో భూమిని ఎవరు ఆధీనంలో ఉంది, మీరు ఏం చేస్తూ ఉన్నారు ఆ భూమిని తీసుకోకుండా అనేది ఈరోజు ప్రధానమైన ప్రశ్నగా ఉంది. కాబట్టి తక్షణం ఈ సమస్య పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసు ఫేక్ అని చెప్పి నోటీసులు ఇచ్చాడు, అక్కడ తీసేస్తున్నాడు అనమాట కేసు. అంటే పెద్దలు పెడితేనేమో కేసులు కట్టి పేదలను అరెస్ట్ చేస్తున్నారు, పేదలు పెట్టిన కేసులు మాత్రం బోగస్ అని చెప్పి డిఎస్పీ స్థాయిలో తీసేసే పరిస్థితి ఈ రోజున గుడివాడలో జరుగుతూ ఉంది. అందుకే మేము చెబుతా ఉన్నాం, ఇవాళకి 37 రోజులు వ్యవసాయ కార్మిక సంఘంగా జరుగుతున్న దీక్షల్ని చాలా ఓపికగా చూశారు. 40వ రోజు నుంచి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం. వ్యవసాయ కార్మిక సంఘంగా జిల్లా వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. రేపొద్దున ఈ ఉద్యమం ఏ రూపం దాల్చినా దానికి ప్రధాన బాధ్యుడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అక్కడున్న పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఆర్లో పేదల భూములని క్లియర్గా ఉంటే అవి అసలు మాకు సంబంధం లేని భూములు అని చెప్పి ఆర్డీఓ గారు చెబుతా ఉన్నారు. దీనికి గనక 40వ రోజు దాటిన తర్వాత కనుక దీనికి పూర్తి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంటే వహించాల్సి ఉంటుందని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదలు రోజుకి 100 మంది ఆర్టీఓ ముందు ధర్నా చేస్తూ ఉంటే ఒక్క పూట కూడా పిలిచి మీ సమస్యని మేము పరిష్కరిస్తామని కానీ, మీ సమస్య ఈ స్టేజ్లో ఉందని కానీ, లేకుంటే ఈ భూమి మీదని కానీ, లేదా ప్రభుత్వం అందని కానీ, పెద్దలని కానీ చెప్పకుండా ఆయన తాత్సారం చేయడం అనేది కరెక్ట్ అయిన వైఖరి కాదు. ఎందుకంటే మేము వ్యవసాయ కార్మిక సంఘంగా చెప్పదలుచుకున్నది ఒకటే, పోలీసు వారు పేదలు పెట్టిన కేసులు కూడా తీసుకుని కేసులు కట్టాలి. ఇవాళ ఇచ్చాం మేము కూడా, అవి కూడా కట్టాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎన్టీఆర్ స్టేడియం నందు జరుగుతున్న స్కూల్ విద్యార్థుల క్రికెట్ టోర్నమెంట్ నందు నేడు గాంధీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు మరియు ఏజీకే స్కూల్ విద్యార్థులు తలపడటం జరిగింది.
ఈ పోటీలలో గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఏజీకే స్కూల్ పైన విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరుకుంది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నందు ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్కూల్ విద్యార్థుల క్రికెట్ పోటీల నందు నేడు గాంధీ మున్సిపల్ హై స్కూల్ మరియు ఏజీకే హై స్కూల్ విద్యార్థులు పోటీ పడటం జరిగింది. మొదటిగా బ్యాటింగ్ చేసి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు నిర్ణత 20 ఓవర్లకు 102 పరుగుల లక్ష్యాన్ని ఏజీకే స్కూల్ విద్యార్థుల ముందు ఉంచగా ఏజీకే స్కూల్ విద్యార్థుల ఆది నుండి వికెట్లు జారవిడ్చుకోవడంతో ఏజీకే స్కూల్ పైన గాంధీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు విజయం సాధించడం జరిగింది. దీంతో గాంధీ మున్సిపల్ హై స్కూల్ సెమీఫైనల్స్కు చేరుకుంది. Next batsman, Babu. Current bowling and కోరుతున్నారండి అల్లాడి గారు. 166 వేసాడన్న మొన్న. ఎవడేరాజు 86. Yaru. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జనచైతన్య యాత్రలో భాగంగా నేడు 1, 2, 3 మరియు 36వ వార్డుల నందు పర్యటించిన పట్టణ తెలుగుదేశం నేతలు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామంటూ తెలుగు తమ్ముళ్లు వెల్లడి. హెడ్ వాటర్ వర్క్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న పంపింగ్ హౌస్కు నేడు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. పట్టణ ప్రజలకు 2 పూటల మంచినీటిని అందించడమే మా ధ్యేయం అంటూ వెల్లడి. నాగుల చవితి సందర్భంగా నేటి తెల్లవారుజాము నుండి పుట్టల వద్ద బారులు తీరిన భక్తులు. నాగదేవతకు పాలు గుడ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.